పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పల్నాడు జిల్లా మాచర్ల పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటుపడింది. చౌడేశ్వరి హత్యకు సీఐ సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. గత నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది చౌడేశ్వరి. లంచం తీసుకొని యువతిని బలవంతంగా తల్లిదండ్రులకు సీఐ వెంకటరమణ అప్పగించినట్లుగా తెలుస్తోంది. మేజర్ అయిన యువతిని బెదిరించినట్లు విచారణలో నిర్ధారణ అయింది. చౌడేశ్వరి హత్యలో తల్లిదండ్రులతో పాటు వెంకటరమణ పాత్ర ఉన్నట్లుగా కూడా తేలింది. ఈ నేపథ్యంలో సీఐని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక కానిస్టేబుల్, హోంగార్డు కూడా సస్పెండ్ అయినట్లుగా తెలుస్తోంది. సీఏ గారు బండి దిగి లోపల పోతుంటే ఆగండి సీఏ గారు అన్నట్టు ఇది లోపల ఏంటి కూర్చోబెట్టండి, లోపల కూర్చోబెట్టండి అన్నాడు. అంతే అన్నాడు, అంతే అన్నాడు. అంటే నేనేమన్నా అసలు ఆగండి సార్ అన్న మాట తప్ప, ఆ మాట తప్పేం కాదు. ఆ మాట అన్నందుకు లోపలేండి, లోపల కూర్చోబెట్టండి అని సీఏ గారు రివర్స్ అయ్యింది. వేసుకెళ్ళి 8 రోజుల నుంచి మమ్మల్ని ఏది శర్మాన్ చేసి అమ్మాయి చంపేశారు సార్. ఇల్లు అమ్మాయి లేదు, ఉంటే 2 రోజులు తీసుకున్నప్పుడు ఎందుకుంటారు. వీళ్ళు గంగనపై నాగరాజు, మొత్తం 20 మంది వచ్చేసి గంగనపైన నాగరాజు, గంగనపైన నాగరాజు, గంగనపైన శ్రీను, గంగనపైన కాశయ్య, గంగనపైన పుల్లయ్య, గంగనపైన లక్ష్మయ్య, మరి మున్న రామకృష్ణ, మున్న మంగమ్మ. రైట్, పల్నాడు జిల్లా మాచర్ల పరువు హత్య కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, విస్తుపోయే వాస్తవాలు అంటే ఒక ఎస్ఐ కూడా సపోర్ట్ చేశాడు ఈ అంశానికి సంబంధించి అనేటువంటి ఒక విషయం కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి. సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఏం చెప్తున్నారు దీని మీద? ఈ విచారణ ఎంతవరకు వచ్చింది? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల ఘటన అయితే పరువు హత్యగా అయితే అది పరిగణలోకి తీసుకున్న తర్వాత కసాయ తండ్రి ఆ కూతుర్ని జతమార్చిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దాంతో పాటు ఈ ఎవరైతే మాచర్ల సిఐ ఉన్నాడో వెంకటరమణ కూడా వారిని కనిపెట్టిన తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు మేజర్ కాబట్టి ఆ మేజర్ ఉన్న అమ్మాయి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు దాన్ని కూడా కౌన్సిలింగ్ అది. కానీ ఈ సిఐ వెంకటరమణ మాత్రం వారి దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నట్లు కూడా అయితే ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుని ఆ అమ్మాయిని బలవంతంగా అయితే ఆ తల్లిదండ్రులకు, ఎవరైతే చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఆ అమ్మాయిని కూడా ఆ తల్లిదండ్రులకి అప్పగించినట్టు కూడా అయితే ఆ అమ్మాయిని బెదిరించి, మామూలుగా అయితే మేజర్ కాబట్టి ఇరువురి తల్లిదండ్రులను పిలిచి స్టేషన్ కి పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిద్దరికి ఎటువంటి హాని జరిగినా సరే మీ తల్లిదండ్రులనే మేము తీసుకొస్తామని ఒక కౌన్సిలింగ్ ఇవ్వటం అయితే మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఈ సిఐ వెంకటరమణ మాత్రం ఆ అమ్మాయి తల్లిదండ్రులతో కుమ్మక్కయ్యి కొంత డబ్బు తీసుకొని ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా, అంటే ఆ అమ్మాయిని బెదిరించిన ధోరణితో మాట్లాడి ఆ అమ్మాయిని తల్లిదండ్రులకి అప్పగించిన తర్వాతే ఈ హత్య జరిగిందని కూడా అయితే ఇక్కడ మాచర్లో కూడా అయితే ఇక్కడైతే జరుగుతుంది. కానీ ఎక్కడైతే ఈ పోస్ట్ మార్టం లో కూడా ఎక్కడ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదు అని అయితే పోస్ట్ మార్టం తేలడంతోనే ఈ సంఘటన అంతా వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా కమ్ముతున్న ఎస్పీ కూడా దీనికి సంబంధించి అంతర్గత విచారణ జరుపుకుంటూనే ఎవరితో ఏమీ చేయకుండా తనుకున్న సభ్యులతోనే తనుకున్న వాళ్ళతోనే అంతర్గత విచారణ జరుపుకున్న తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ సిఐ ప్రమేయం కూడా ఉంది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఒక సిఐని సస్పెండ్ చేయటం, అలాగే దానికి సంబంధించి ఒక హోం గార్డు, కానిస్టేబుల్ కూడా అయితే సస్పెండ్ చేయటం అయితే జరుగుతుంది. చాలా అత్యంత దారుణంగా ఆ అమ్మాయి మీద కూర్చొని కన్న తండ్రి ఊపిరి ఆడకుండా చేసిన సంఘటన అయితే మాచర్ల సంఘటన అయితే ఒక వెలుగులోకి వచ్చింది. చౌడేశ్వరి గత నెల 4 ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న చౌడేశ్వరి అదే ఆమె మేజర్ కాబట్టి గత నెల 15వ తారీఖున మేజర్ అయిన ఆమెను ఏదైతే ఇలా ఉందో దానికి సంబంధించి ఒక సిఐ ప్రమేయం ఉండటం వల్ల కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేశారు. అయితే పల్నాడు జిల్లా ఎస్పీ మాత్రం ఇప్పటికే
ఆ సీఐని సస్పెండ్ చేయడం కూడా అయితే జరుగుతుంది మురళి. ఎస్, వారు ఏం చెప్తున్నారు? పోలీస్ స్టేషన్ వద్ద కొంతమంది వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, పోలీసుల మీద వారు వ్యవహరించినటువంటి విధానానికి సంబంధించి కూడా వారు చెప్తూ ఉన్నారు కదా, దానికి సంబంధించి ఏంటి సత్య? ఎస్ మురళి, ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గర తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత, అంటే ఈ హత్య జరగక ముందు ఆ అమ్మాయి వెళ్లిపోయిన తర్వాత మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టండి అనే ధోరణిలో అయితే వారైతే అక్కడ పోలీస్ స్టేషన్ మీదకు దూసుకెళ్లారు. అంటే అప్పుడు సిఐతో వాళ్ళు సంప్రదింపులు జరుపుకున్న తర్వాత మీ అమ్మాయిని తీసుకువచ్చే బాధ్యత సిఐ తీసుకొని అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు వారి తల్లిదండ్రులకి అప్పగించిన తర్వాత అప్పుడు హత్య చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఇదంతా హత్య జరగక ముందు ఆ తల్లిదండ్రులు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మా అమ్మాయి వారం అయింది, మా అమ్మాయి వారం నుంచి కనిపించట్లేదని మేము కంప్లైంట్ ఇచ్చినా మా మీద ఎలాంటి ఆ కంప్లైంట్ మీద ఎలాంటి చర్య తీసుకోక ప్లస్ మా మీదే దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా ఈ ఏదైతే ఉందో ఇదంతా ఒక హై డ్రామాగా, అంటే తల్లిదండ్రులు పక్కా ప్లాన్ తోనే సిఐతో మాట్లాడుకొని ఇలా హై డ్రామాగా చేసిన తర్వాత ఆ అమ్మాయిని అప్పుడు సిఐ ట్రేస్ చేసి వారి తల్లిదండ్రులకి అప్పగించిన తర్వాత కొంత డబ్బులు తీసుకొని అప్పగించినట్టు కూడా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక పల్నాడు జిల్లా మాచర్ల పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటుపడింది. చౌడేశ్వరి హత్యకు సీఐ సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. గత నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది చౌడేశ్వరి. లంచం తీసుకొని యువతిని బలవంతంగా తల్లిదండ్రులకు సీఐ వెంకటరమణ అప్పగించినట్లుగా సమాచారం. మేజర్ అయిన యువతిని బెదిరించినట్లుగా విచారణలో నిర్ధారణ అయింది. చౌడేశ్వరి హత్యలో తల్లిదండ్రులతో పాటు వెంకటరమణ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సీఐని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక కానిస్టేబుల్ హోంగార్డు కూడా సస్పెండ్ అయినట్లుగా తెలుస్తోంది.